స్వాగతం. నేను మీ మానసప్రియ. ఈరోజు వార్తల్లోని ముఖ్యం. దళిత ఎమ్మెల్యేపై దాడిని చేసిన బీజేపీ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్యేపై దాడి అమానుషం. సంగారెడ్డిలో భారీ ర్యాలీ, దుండగుల దిష్టిబొమ్మ దగ్ధం. దళిత సంఘాల హెచ్చరిక. దళిత ఎమ్మెల్యేపై దాడి చేసిన బీజేపీ దుండగులను కఠినంగా శిక్షించాలని, ఎమ్మెల్యేపై దాడిని ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఐబీ నుండి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి దుండగుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేలి మాణిక్, న్యాయవాది రామారావు, సాహసం నాయకులు ముప్పారం ప్రకాష్, దళిత సంఘాల నాయకులు వేణు, ఎర్రదాస్, జనార్దన్, నాగన్న, గోపాల్, పల్పనూరు శేఖర్, సుభాష్, విజయ్, వినోద్, బాలరాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేబీఎస్, సాహసం, అంబేద్కర్, మాలమానాడు, ఎంఆర్బీఎస్ తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆందోళన ఎమ్మెల్యే కాంతికిరణ్ గారు సిద్దిపేటలో హోటల్లో ఉన్న సందర్భంగా అక్కడికి బీజేపీ గుండాలు కొంతమంది వెళ్ళి దాడి చేసినటువంటి ఘటన జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ గుండాలు దళితుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళ దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దళిత ఎమ్మెల్యే ఇవాళ ఈరోజు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి క్యాంపెయిన్ ఉంటే అక్కడికి పోతే ఈరోజు ఎమ్మెల్యేని చూడకుండా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎమ్మెల్యేకే మీదనే దాడి చేసేటటువంటి బీజేపీ గుండాలు సాధారణ ప్రజలకు వీళ్ళు ఎట్లా రక్షణ కల్పిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజాప్రతినిధుల మీద దాడి చేస్తూ ఉన్నారు, సాధారణ ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళకి అదుపు లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఒక దళిత ఎమ్మెల్యే మీద దాడి చేసినట్టు బీజేపీ గుండాలని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. ఇటువంటి వాళ్ళు సమాజానికి పనికిరాదు. ఈ సమాజంలో చీడపురుగుల్లాగా బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చీడపురుగులు జైళ్లలో ఉండాలి తప్ప బయట ఉండడానికి వీల్లేదు. అందుకనే తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే కాంతికిరణ్ మీద దాడికి నిరసనగా సంగారెడ్డిలో ఈరోజు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని ర్యాలీ నిర్వహించి ఈరోజు బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఇవాళ బండి సంజయ్ కానీ, ఈరోజు ధర్మపుర అరవింద్ కానీ, రఘునందన్ కానీ వీళ్ళు పురుగొల్పి ఈరోజు ఎమ్మెల్యే కాంతికిరణ్ మీద దాడి చేపించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళ దిష్టి బొమ్మల్ని దగ్ధం చేశాం. ఇప్పటికైనా మీరు బుద్ధి చేసుకోండి, జ్ఞానోదయం కలగాలి అని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము దళితులపై కానీ దళితుల ఎమ్మెల్యేలపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. మరి ఈరోజు దళిత సంఘాలన్నీ కలిసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా, రఘునందన్ వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మేము ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాము. దళిత సంఘాలన్నీ ఈరోజు పాల్గొన్నాయి. మరి దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు అన్నీ చేస్తున్నారు. మరి మానభంగాలు కూడా చేస్తున్నారు. ఈ బీజేపీ వాళ్ళు రక్షణ లేకుండా, దళితులకు రక్షణ లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందండి, దళితులకు రక్షణ లేకుండా పోయింది. మరి ఈ క్రాంతి కుమార్పై దాడి చేసిన బీజేపీ గూండాలను తక్షణమే అరెస్ట్ చేసి వారిపై కఠిన శిక్ష విధించాలని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను కఠినమైన చర్య తీసుకోవాలని మాలమానాడు తరఫున మేము ఈ ప్రజా సంఘాల తరఫున కోరుతున్నాం. సిద్దిపేటలో ఆందోళన ఎమ్మెల్యే కాంతికిరణ్ మీద దాడి జరగడం నిజంగా సిగ్గుపడాల్సిన చర్య. ఇవాళ ఒక ఆందోళన ఎమ్మెల్యే దళితుడై ఉండొచ్చు కాక, ఆందోళన ఎమ్మెల్యే దళితుడైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి అయ్యా. ఈ ఘటన ఈ దేశంలో చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇవాళ బీజేపీ బరి తెగించి ఒక దళిత ఎమ్మెల్యే మీద దాడి చేసి, దాడి చేయడమే కాకుండా ఆందోళన ఎమ్మెల్యేకు సిద్దిపేటలో ఏం పని అంటా ఉన్నారు. అయ్యా, ఈ దేశాన్ని ఏలుతున్న మీ పార్టీలో
మీ పార్టీ నాయకులకు ఈ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ గురించి ఏమైనా అవగాహన ఉందా? ఈ దేశంలో మీరు రాజ్యాంగాన్ని ఇంకోసారి అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని మీరు ఆచరించట్లేదు అనడానికి ఇలా సిద్దిపేట ఘటననే కారణం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ ప్రజాప్రతినిధి అక్కడ ఎన్నికలు జరుగుతుంటే వాళ్ళ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే అదే హోటల్లో ఎమ్మెల్యేతో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి అనే ఎంపీ కూడా ఉన్నాడు. కేవలం ఈశ్వరు క్రాంతి కిరణ్ గారే మీకు అక్కడ కానోలుగా కనపడినరా? మరి అక్కడ ఒక రెడ్డి ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు దాడి జరగలే, వాళ్ళ మీద ఎందుకు దాడి చేయలేరు? ఇదే టీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఆ సిద్దిపేట అధ్యక్షుడు రెడ్డి కనుక రెడ్డిల మీద దాడి చేసుకోరు, కానీ దళితుల మీద దాడి చేస్తారనడానికి స్పష్టంగా కనపడుతూ ఉంది. అయ్యా, ఈ రాష్ట్రంలో ఒక చట్టసభకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధికే రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం లేదు. కనుక ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినప్పుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరంతా అగ్రకులాలు ఏకమనడానికి ఇదే క్రాంతి మీద దాడి జరిగిన ఘటన నిదర్శనంగా కనపడుతూ ఉంది. అందుకే ఈ సందర్భంగా మా దళిత సమాజానికి చెప్తా ఉన్నాం, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అగ్రకులాలు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఒకటిగానే ఉన్నాయి, కానీ దళితులు వేరుగా ఉన్నారు. కనుక దళిత గిరిజన బలహీన వర్గాలు ఏ పార్టీలో ఉన్నా ఇవాళ దళితుల మీద దాడి జరిగినప్పుడు ఏకతాటికి రాకుండా కేవలం ఖండనలకే పరిమితమైతే కాదు, రాబోయే సమాజం బహుజన రాజ్యాధికార సమాజం వైపు పోవాలి. అయ్యా, ఈ సందర్భంగా మేము క్రాంతి గారికి కూడా చెప్తా ఉన్నాం, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నా దళిత ప్రజాప్రతినిధి అనేది యాదుంచుకో. నీ ఆందోళన నియోజకవర్గంలో కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు వాళ్ళ పక్షాన్ని నిలబడలేవు కనుకనే ఇవాళ నీ మీద సిద్దిపేటలో దాడి జరిగింది. ఇవాళ నీ సమాజం నీ వెనకాల ఉందనేది యాదుంచుకోవాలి. కనుక క్రాంతి మీద దాడి చేసిన వాటి వాళ్ళ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా కేసులు నమోదు చేసి అరెస్టు చేసి దళిత పక్షాన ఉన్నది టీఆర్ఎస్ పార్టీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్. మొన్న జరిగిన సంఘటన మరి యావత్తు తెలంగాణ ప్రజలందరూ చూస్తూ ఉన్నాం. మరి దుబ్బాక ఎన్నికల్లో భాగంగా దళిత ఎమ్మెల్యే అయినటువంటి సోదరుడు చంటి క్రాంతి కిరణ్ గారు, మరి అదేవిధంగా వీరేశం గారు, మరి వారితో పాటు ఇంకొంతమంది సిద్దిపేటలో ఒక హోటల్లో ఉండి మరి ఎన్నికల అనంతరం ఎన్నికలు 2 రోజుల ముందే వాళ్ళు హోటల్లో ఉంటే మరి వారి పైన ఒక కుట్రపూరితంగా మరి వీళ్ళు బీజేపీ చెందినటువంటి రౌడీలు గుండాలను పంపించి వాళ్ళు ఉన్నటువంటి హోటల్ గదిలో వారి పైన దాడి చేయడాన్ని ఏమైనా చర్యగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వెనుముప్పు రాబోతుంది. ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల పెత్తనం, మరి బ్రాహ్మణులు ఈ యొక్క దళితుల్ని కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మరి కుట్రపూరితంగా అణచివేసి మరి వారి మీద దాడులు జరిపేటువంటి ధోరణి మనకు అవలంబిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేదు. మరి దళిత మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, దళితులను హత్య చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాబోయే రోజుల్లో కనుక మళ్ళీ కూడా భారతదేశంలో మరి అధికారంలో కనుక ఈ మోడీ ప్రభుత్వం వస్తే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారు. ప్రజాస్వామ్యాన్ని మరి కాపాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా ఈ బీజేపీ ప్రభుత్వంలోకి రాకుండా అడ్డుకోవాలి. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే పైనే ఈ యొక్క బీజేపీ గుండాలు అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఎల్లం గౌడ్ కానీ అనిల్ కానీ శ్రీని కానీ మరి వాళ్ళు ఉన్నటువంటి హోటల్ గదిలోకి వెళ్ళి దాడి చేయడం ఎంత ఏమని తెలియడం మీరు తెలుసుకోవాలి. ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం 14-15 రాష్ట్రాల్లో ఉంది. అక్కడ అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగు రాష్ట్రాలపైన కన్నేషన్లు రాబోయే రోజుల్లో తెలంగాణలో కానీ ఏపీలో కానీ వాళ్ళు మరి బలం పెంచుకోవడానికి చూస్తూ ఉన్నారు. అక్కడ దుబ్బాకలు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ చెందిన అభ్యర్థి రఘునందరావు ఓడిపోతారనే భయంతో గతంలో కూడా మరి ఇలాంటి కుట్రలు చేసి మరి అక్కడ దళిత ఎమ్మెల్యే పైన దాడి చేయడం జరిగింది. ఈరోజు దళితులకు కానీ మహిళలకు కానీ మైనార్టీలకు కానీ బీసీలకు కానీ రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి మోడీ ఒక కీలుబొమ్మగా ఉన్నాడు. ఒక కీలుబొమ్మగా ప్రధాని పెట్టి వెనుక మరి బ్రాహ్మణులు పూర్తిగా పెత్తనం పిల్లయిస్తూ అనుగాన వర్గాలను అణచివేసిన కుట్రాంగాల భాగంగానే మరి జరిగినటువంటి సిద్దిపేటలో దాడి అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో దళితులు కానీ ముస్లింలు కానీ మరి బడుగు రాజ్యాల బహుజనులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేసి ఈ యొక్క బీజేపీని పాతాళ లోకంలో తొక్కడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలుస్తున్నాను. జై భీమ్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. బీజేపీ రౌడీలను, బీజేపీ గుండాలను
బండి సంజయ్పై వెంటనే బండి సంజయ్ని వెంటనే జై భీమ్ జై జై